మన యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది? ఆదికాండంలో 4వ అధ్యాయము 26వ వచనంలో ప్రార్థన చేయటం అనేది మొట్టమొదటిగా ఆరంభమైంది. ఎవరు చేసినారు అంటే, షేతు తనకి కుమారుడు పుట్టినాడు. కుమారుడు పుడితే తన యొక్క కుమారునికి ఏనోషు అని పేరు పెట్టి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అప్పటి వరకు ఈ యొక్క భూమి మీద ప్రార్థన మరి లేదు. అయితే మనుషులుగా మాత్రము ఏనోషు పుట్టినప్పుడు మాత్రమే తన తండ్రి అయినటువంటి ఆ యొక్క షేతు ప్రార్థన చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే దీనికంటే పూర్వమే ఏంటి? మనిషి కాదు, మనుషుని యొక్క రక్తము ఆ భూమిలో నుండి దేవునికి మొరపెట్టినది. ఆ సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము, ఇది ఆదికాండంలో 4వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు రాయబడుతూ వచ్చినది. ఇక్కడ సందర్భం ఏంటంటే, మన యొక్క ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాముల యొక్క సంతానము యొక్క హేబేలు, కయీను. అయితే కయీను పెద్దవాడిగా ఉన్నాడు, హేబేలు రెండోవాడిగా ఉన్నాడు. అయితే తన తమ్ముడైనటువంటి హేబేలుని ఈ కయీను చంపినవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ చంపినప్పుడు దేవాతి దేవుడు వచ్చి, కయీను మరి నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యొక్క కయీను ఏమంటున్నాడు? అతనికి ఎవరు నేర్పించలేదండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేనెరగను, నేను నా తమ్మునికి కావలివాడనా అంటే, మొట్టమొదటిగా ఉన్నాడు నేనెరగను అంటే అబద్ధమాడినాడు. రెండవది ఏమంటున్నాడు? నేను నా తమ్మునికి కావలివాడినా అంటే ధిక్కరిస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క కయీను చేసింది ఏంటంటే, హత్య చేసిన వాడిగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ యొక్క 10 ఆజ్ఞల్లో కూడినటువంటి ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. అలాంటిది తన తమ్ముడిని ఈ యొక్క హేబేలుని ఏం చేసినాడు? నరహత్య చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు వచ్చి, కయీను మరి నీ తమ్ముడు ఎక్కడున్నాడు, హేబేలు ఎక్కడున్నాడంటే ఏమంటున్నాడు? నేను ఎరుగను. చంపినవాడు ఏమని చెప్తున్నాడు? అబద్ధమాడుతున్నాడు. నేను ఎరగను అంటున్నాడు. తర్వాత మూడవ విషయం ఏంటంటే, నేను నా తమ్ముడికి కావలివాడనా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ధిక్కరించడం ఎంత భయంకరంగా ఉందో కదండి. అయితే ఇక్కడ మన సందర్భంలో ఏంటంటే, దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేసినటువంటిది సందర్భం. అయితే ఇక్కడ షేతు తన కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క హేబేలు రక్తము భూమిలో నుండి మొరపెట్టినది. 10వ వచనంలో రాయబడుతూ ఉన్నది, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నువ్వు అసలు ఏం చేశావు? ఎందుకు చేశావు ఇలా? నీ తమ్ముడు నువ్వు ఎందుకు చంపినావు? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టినది అని చెప్పేసి ఈ యొక్క కయీన్ని దేవుడు మందలిచ్చిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు వగుదువు. ఎలాంటి శాపమాడు తెలుసా అండి? నీవు దేశదిమ్మరివైపోదువు. నువ్వు దేశదిమ్మరివై దేశాలు పట్టుకొని తిరిగేవాడిగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా అక్కడ చక్కగా రాసినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి ఈ యొక్క షేతు మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు.
తరువాత మరి రక్తము కూడా ప్రార్థన చేసినది. నేల నుండి కయీను యొక్క రక్తము కూడా దేవునికి మొరపెట్టినది. మనుషుడు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. నేల నుండి ఒలికింపబడినటువంటి ఆ కయీను రక్తము కూడా మొరపెట్టితే దేవుడు ఆ మొరను కూడా ఏం చేసినాడు? విన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పక మన మొరను దేవుడు ఆలకిస్తాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవి